హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. వచ్చేయండి. ఇవైతే డ్రై ఫ్రూట్స్ అండి. నేను ఏం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. నేనైతే సేమియా ఫస్టే ఫ్రై చేసుకొని పెట్టుకుంటానండి. నెయ్యిలో స్టోర్ చేసుకుంటాను. అప్పటికప్పుడైతే నేను ఫ్రై చేయను సేమియాని. పాలైతే పెట్టేశాను, ఇంకా వేడవుతూ ఉంటాయని. నేనైతే 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. తినలేని వాళ్ళకి ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తే వాళ్ళకి అందులో కనిపించవు కదండి, ఇంకా నమిలి తినేస్తారు. అందుకే నేను ఇలా అయితే కట్ చేసుకుంటాను. ఇలాగే బాగుంటాయండి, అందుకే నేను ఇలా అయితే కట్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ అయితే వేడైపోయినాయండి. ఒక లుక్ అయితే వేసుకోకపోతే ఇవి పొంగిపోతాయి. నేను హై ఫ్లేమ్లో పెట్టి అయితే బాయిల్ చేస్తున్నాను కదా, అందుకు. మిల్క్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియా అయితే ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. చూసారు కదా, నేను కొంచెం కొంచెంగా వేస్తాను, చూడడానికి బాగుంది కదా అని ఇలా కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మొత్తం వేసేస్తాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాచీ అయితే పైన ఉన్నదాన్ని తీసేసి లోపల పలుకులు ఉంటాయి కదండి, దాన్ని అయితే కొంచెం దంచుకొని వేసేసుకోవాలి. ఇలాచీ అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని మీకు ఎంతవరకు అయితే పడుతుంది అనిపిస్తుందో అంతవరకు అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోండి. నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. నేను నెయ్యి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే హోమ్ మేడ్ అండి, హోమ్ మేడ్ ఘీ. నేనైతే బయట కొనలేదు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇదిగోండి, ఇవి సన్నగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవైతే మన ఛానల్లో వీడియోస్ అయితే కుకింగ్ గురించి అప్లోడ్ చేసి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఒక బౌల్లోకి. ఇప్పుడు అయితే మనం సేమియా అయితే ఉడికిపోయిందండి, అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఈ షుగర్ అయితే నేను ఫస్ట్ యాడ్ చేయలేదండి. ఎప్పుడైనా సరే షుగర్ లాస్ట్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. షుగరు ఇలాచీ లాస్ట్నే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలాచీని పొడి కింద చేసేసి షుగర్లో కలిపేసానండి. చాలామంది షుగర్ ఎక్కువ తినరు కదండి, ఎవరికి తోచినంత వాళ్ళు తింటారు. అందుకే నేనైతే షుగర్ ఎంత వేసుకోండి అంత వేసుకోండి అని చెప్పను. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసేసి మీరైతే ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. బై బాయ్, సీ యూ.